విశాఖపట్నం 31వ వార్డు ఇందిరాగాంధీ కాలనీ వాసులు విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్నారు. విద్యుత్ ఫర్ ఆల్ పథకం కింద తమకు కనెక్షన్ ఇవ్వాలని కోరుతూ 2016లో ఈపీడీసీఎల్కి స్థానికులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే స్థలం వివాదంలో ఉందన్న నెపంతో కనెక్షన్ ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. స్థలం వివాదంలో ఉన్నా కూడా మురికివాడలకి ఇండెమ్నిటీ బాండ్స్ తీసుకుని కరెంటు సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు అన్యాయం చేశారని అన్నారు. ఈ స్థలం తనదంటూ కోర్టుకు వెళ్లిన మరియదాసు పిటిషన్ ని కోర్టు కొట్టేసిందని, ఆ తర్వాత అతని అప్పీల్ని కూడా కొట్టివేయడం జరిగిందని, ఇక తమ నివాసాలకు కరెంటు సౌకర్యం కల్పించడానికి అధికారులకి ఏ అడ్డంకి లేదన్నారు. ఈపీడీసీఎల్ అధికారులకి వినతి పత్రాలిచ్చి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. కరెంటు సౌకర్యం లేక తమ పిల్లల చదువులు కొనసాగడం లేదని బాధపడుతున్నారు. మా తాతనులు కానీ చెలగలేదు, మా తరంకైనా కరెంటు కావాలని ఆధార్ కార్డు మీద చంద్రబాబు నాయుడులో ప్రకటిస్తే మేము కూడా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి డీడీలు కట్టాము. 2025 రూపాయలు కట్టిన తర్వాత 2 రోజులు 3 రోజులు పోయాక అమ్మ మీ డబ్బులు మీరు పట్టుకెళ్ళిపోండి అని అలా చెప్పడం జరిగింది. ఎందుకండి పట్టుకెళ్ళిపోవాలి అని అంతే, అమ్మ ఆ భూమి యజమాని ఇవ్వద్దని చెప్పాడు. అంతే ఆ భూమి వ్యక్తి ఎవరో కాదు, మరియదాసు అని. ఆ మరియదాసు వెళ్ళాడు కోర్టుకు, మేము వెళ్ళాం. ఆ కోర్టులో కూడా అతను ఓడిపోయాడు. అఫీల్కి వెళ్ళాడు, అఫీల్లో కూడా పోయాడు. పోయిన తర్వాత మళ్ళీ మేము కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇలాగ ఏపీడీ వెంకటేశ్వర్లు కలిసిన తర్వాత ఆ లాయరు, ఆ వెంకటేశ్వర్లు, కరెంట్ ఆఫీసర్లు, మరియదాసు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి మమ్మల్ని అన్యాయం చేసి ఆ భూమి మీద నుండి లేవగొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు మీటర్లకి సౌకర్యాలు కలిపి మాకు కరెంట్లు ఇస్తే మా పిల్లలకి చదువుకు ఉపయోగపడుతుంది. 6 దశాబ్దాల పూర్వం తమ పూర్వీకులు ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నారు కాబట్టి స్థలంపై హక్కు తమదే అని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ నివాసాలకు కరెంటు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. 60 సంవత్సరాలు బట్టి నివసించి ఉంటాను. ఇన్నాళ్ళు బట్టి ఉన్నా సరే మీకు కరెంట్లు ఇస్తామని ఆశ పెట్టారు, మేము డబ్బులు కట్టాము. కట్టిన తర్వాత ఎవరు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. తిరిగి ఫోన్లు చేసి మీ డబ్బులు తీసుకెళ్ళండి అనేసి అన్నారు.